దిల్సుఖ్ నగర్లో తెలంగాణ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. అసోసియేషన్ సభ్యులు కేరళ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ మలయాళీ సంస్కృతి సాంప్రదాయాలను ఓనం పండుగ భవిష్యత్ తరాలకు తెలియజేస్తుందన్నారు. పండుగ చరిత్రను, విశిష్టతను వివరించారు అసోసియేషన్ సెక్రటరీ జార్జి వర్కి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు అతిథులు, అసోసియేషన్ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈరోజు మేము ఈ దిల్సుఖ్ నగర్లో మన యొక్క పండుగ కొనియాడుతున్నాం. ఆ పండుగ పేరు ఓణం. మన తెలంగాణలో ఎలాగ పండుగలు ఉన్నాయి, ఈ దసరా ఉంటాయి, సంక్రాంతి ఉంటాయి. అలాగే కేరళ కూడా అదొక పెద్ద పండుగ ఇది. తర్వాత బతుకమ్మ కూడా ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ చూడవచ్చు, పూలు వేస్తారు. బతుకమ్మకి మన వల్ల పూలు వేస్తారు, అలాగే వేస్తావు. దీని వచ్చి ఒక ఐతిహ్యం ఉంది. ఐతిహ్యం ఏంటంటే, మహాబలి అని ఒక అసుర చక్రవర్తి, ఆయన బాగా మంచిగా ఆయన రాజ్యం పరిపాలించేవాడు. తర్వాత దేవతలందరికీ కొంచెం అసూయ అయి మహావిష్ణువుతో కంప్లైంట్ ఇచ్చారు. అయితే మహావిష్ణువు ఒక వామన రూపంతో వచ్చి 3 అడుగులు భూమి అడిగారు. భూమిని అడిగితే ఫస్ట్ అడుగులతోనే ఆయన భూమి మొత్తం కవర్ చేశారు. రెండవది వచ్చేసి మొత్తం ఆకాశం మొత్తం కవర్ చేశారు. మూడవది వచ్చేసినప్పుడు ఇంకా ప్లేస్ లేదు. అయితే మహాబలి తన శిరస్సు ఒకటి కనిపెట్టారు. అప్పుడు వామనుడు తన శిరస్సు, తన కాలు మహాబలి శిరస్సు మీద పెట్టి పాతాళానికి పంపించారు. అదే అన్నమాట ఐతిహ్యం అన్నమాట. సో ఆయన తర్వాత ఈ పాతాళ లోకానికి వెళ్ళని ముందు ఆయనకి ఒక వరం ఇచ్చారు మహావిష్ణువు. ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి మన ప్రజల్ని, ఎందుకంటే ఆయన మంచిగా పరిపాలించేవాళ్ళు, వచ్చి చూద్దామని ఆయనకు వరం ఇచ్చారు. సో దాని ప్రకారం అది ఐతిహ్యం. ఎవ్రీ ఇయర్ మన ఓణం పండుగకి ఈ మహాబలి చక్రవర్తి వచ్చి తన ప్రజలను అందరినీ చూస్తారు. సో మేము కూడా ఇక్కడ మా ఊరు నుంచి విడిచి మేము ఇక్కడ అందరూ దాదాపు 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నాం. సో మేము కూడా మన యొక్క రూట్స్ మర్చిపోకుండా ఈ పండగ మా ఇళ్లల్లో మా యొక్క అందరి ఫ్యామిలీస్, మా ఈ తెలంగాణ మలయాళీ అసోసియేషన్ అనేది ఒక అసోసియేషన్. దీనికి 150 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే మొత్తం ఒక 600 మంది వచ్చి ఈరోజు పాల్గొన్నారు.